ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు రౌడీయిజం చేశారని, అధికారం లేనప్పుడు కూడా రౌడీయిజం చేస్తానంటే ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ రెడ్డి ఇప్పటికీ రౌడీయిజం చేస్తున్నారని, అడ్డుకుంటే తొక్కేస్తామని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు జగన్ను నాటకాల రాయుడు అని పిలుస్తూ ఆయన రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు. జగన్ రాజకీయమే నాటకంతో మొదలైందని అన్నారు. కోడికత్తి నాటకమే, గులకరాయి నాటకమే అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఎక్కడికెళ్లినా రాష్ట్రంలో ఓ భూతం ఉందని, ఆ భూతం మళ్లీ వస్తే ఎలా అని అడుగుతున్నారు. ఆ భూతాన్ని రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేస్తా అని చంద్రబాబు అన్నారు. మీరు ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకుంటానికి ఇక్కడ ఉంది ఇలాంటి వ్యక్తి కాదని జగన్ని హెచ్చరించారు. ఇక్కడ ఉంది సిబిఎన్, చంద్రబాబు నాయుడు తేడా చేస్తే తోలు తీస్తాం అని అన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడడంతో జగన్ పొదిలి టూర్ చుట్టూ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ విపక్షానికి చంద్రబాబు ఏకంగా వార్నింగ్ ఇచ్చారు. అడ్డొస్తే తొక్కేస్తామంటూ పొదిలిలో ప్లకార్డులు ప్రదర్శించారని చెబుతూ మీరు ఎవరిని తొక్కేస్తారు, ఇక్కడ ఉంది సిబిఎన్ అంటూ సినిమా స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. రౌడీయిజం చేస్తే నోరు మూయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉందని, ఇక్కడుంది సిబిఎన్ అంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.